మొత్తానికి ఇన్ని రోజులకు సింహం నిద్రలేసి బయటకు వచ్చిందల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని దినాలైంది సింహాన్ని చూడక. అది కూడా మామూలుగా రాలే, రంగు మార్చుకొని వచ్చింది. ఇంతకు గా సింహం ఎవలో అర్థమైందా మీకు? గదే మన పవనాల్ సారు. మరి జనసేన సింహం ఎప్పుడు లేచింది, ఎందుకు లేచింది, ఎక్కడ తిరుగుతుందన్న ముచ్చటంతా ఒక్కపారి చూద్దాం నడురి. చూస్తున్నారా సార్ను? ఆయనతో ఎవరో అనుకున్నారు, గీన మన పవన్ సారే. మొత్తం కిందికేలి మీ దాకా తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా. పవనాలు ఇవాళ ఖమ్మం జిల్లాకు పోయిండు, కానీ చూడబోతే పవనాలైతే చాలా మారినట్టే కొడుతున్నది. అంటే మేము చెప్పేది బట్టల ముచ్చట కాదు, ఈ నడుమ నిజంగానే హీరోనే అనిపించుకుంటున్నాడు సారు అంటున్నాం. ఎందుకంటే మొన్ననే ఉదు తుఫాన్ బాధితుల కోసం 50 లక్షలు ఇచ్చి వాళ్ళందరికీ ధైర్యం చెప్పొచ్చిండు అక్కడ. అట్లనే ఇవాళ మళ్ళొక మంచి పని చేసిండు సారు. మొన్న మన తీన్మార్ వార్తలలో చూపించినాం కదా, మేకేవి సంస్థలు చేయంగా సాదిక్ అని ఒక కరీంనగర్ పెద్దపల్లి పిల్లగాడు ఒక్కరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిండని. అగో అదే వార్తలు ఇంకో ముచ్చట కూడా చెప్పినాం. ఖమ్మంలో శ్రీజ అని ఒక పొల్ల కూడా పానం బాగలేదు, పవనాలను చూడాలనిపిస్తుందట అని. మరి ఏడంగెరక చేసుకున్నాడో ఏమో గాని మొత్తానికి శ్రీజతానికి ఓనే పోయిండిగా. పాపం పొల్ల సావు బతుకుల నడమనే ఉన్నది. దావఖానకు పవనాలు వచ్చి ఎదురుగా నిలబడ్డా గాని చూడకుండానే అయ్యింది. కానీ ఒక్క గమ్మత్ ఏందంటే, పవనాలు సార్ సినిమా ఉన్నది కదా గబ్బర్ సింగ్, అగొక సినిమా పాటను సెల్ ఫోన్ లో పెట్టి పక్క పొంటి పెడితే గా పాటిని పొల్ల ఏలి కాడికెళ్ళి ఎట్లా కదులుతున్నాయో చూడండి. అంటే పవనాలంటే పొల్లకు ఎంత అభిమానం ఉన్నదో పాపం. ఇవాళ తల్లిదండ్రులను ఓదార్చి 2 లక్షలు ఇచ్చినట పవనాలు. మీరేం ఫికర్ చేయకుండ్రి, ఏం కాదు, అంత దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళొచ్చిండు. కానీ శభాష్ పవనాలు సారు, మీరు ఇట్లనే మంచి పనులు చేసుకుంటా పోండ్రి, మీరు అనుకున్నది అనుకున్నట్టే అవుతుంది అని అనుకుంటున్నారు సార్ మీ ఫ్యాన్స్.